బెట్టింగ్ యాప్స్ పై సిట్ టీం విచారణ ముమ్మరం చేసింది. అడిషనల్ డీజీ శిఖా గోయల్ పర్యవేక్షణలో దర్యాప్తు విధి విధానాలపై చర్చించింది. సిట్ బృందానికి చీఫ్ గా ఐజీ రమేష్ ను నియమించింది రాష్ట్ర సర్కార్. ఇక సిట్ సభ్యులుగా ఐపీఎస్ సింధు శర్మ, ఎస్పీ వెంకటలక్ష్మి, అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ ఉన్నారు. దర్యాప్తు చేసి 90 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ జితేందర్ సిట్ ను ఆదేశించారు. బెట్టింగ్ యాప్ల కేసును ఎంక్వైరీ చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక కీలకంగా మారే అవకాశం ఉంది. సిఐడి డీజీ శిఖా గోయల్ పర్యవేక్షణలో ఐజీ రమేష్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేశారు డీజీపీ జితేందర్. ప్రత్యేకంగా బెట్టింగ్ యాప్స్ దర్యాప్తు చేయడానికి విధి విధానాలు రూపొందించినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ఎన్ని చెలామణిలో ఉన్నాయి, అవి ఏ దేశం నుంచి ఆపరేట్ అవుతున్నాయి, ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఎలా అందుతున్నాయి, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారమే ఉన్నాయా, హవాలా ద్వారా డబ్బులు వచ్చాయా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తు స్పీడప్ చేస్తుంది సిట్ బృందం. ఇన్ఫ్లుయెన్సర్స్, ఫిలిం యాక్టర్స్ ప్రమోట్ చేసిన యాప్స్ పై దర్యాప్తు సాగనుంది. ఏ దేశాలకు చెందినవి ఎక్కువగా ఉన్నాయనే విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయాన్ని కూడా సిట్ తీసుకునే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్తో నష్టపోయిన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలతో సిట్ మాట్లాడనుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నటీనటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు పోలీసులు. చాలా మంది యువతీ యువకులు ఈ బెట్టింగ్ యాప్స్లలో అప్పులు చేసి పెట్టుబడి పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నారు. గతంలోనే ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ పై నిషేధం విధించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆన్లైన్ గేమ్లు ఆడినా, ప్రచారం చేసినా వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 కింద కేసులు నమోదు చేశారు.